నమస్కారం అమ్మ. మీకు స్టోర్లో బాగుందా బియ్యం, లేదా మొన్నదాకా ఇచ్చిన బండిలో బాగున్నాయి బియ్యం? అంటే బండి అతను రావట్లేదు అని చెప్తున్నారు. మీకు బండి అతను వస్తున్నాడా రావట్లేదా? అయ్యా మీకు వందనాలు అయ్యా చంద్రబాబు నాయుడు గారు. మాకు మటుకు బండిలో వచ్చిన కాడి నుంచే బియ్యం వస్తున్నాయ్యా, ఇంటికి తెచ్చిస్తున్నారు. స్టోర్లో నేను చాలా సంవత్సరాలు బియ్యం తెచ్చుకోలేదయ్యా, నడవలేక. మాకు బండే కావాలయ్యా. నడవగలిగిన వాళ్ళకే స్టోర్, కానీ మాలాంటి నడవలేని వాళ్ళకి బండే మంచిది. ఇంటికి తెచ్చి తంపేపించుకుని ఇస్తున్నారయ్యా. మాకు బండే కావాలయ్యా. మీ నమస్కారం అయ్యా. నేను చాలా సంవత్సరాలు స్టోర్లో బియ్యం తీసుకోలేదయ్యా. బండ్లు పెట్టిన కాడి నుంచే మాకు ఇంటికి వస్తున్నాయ్యా. అయ్యా మాకు సహాయం చేయండి అయ్యా. ఈ బండ్లే పెట్టండి అయ్యా. మాకు అది వద్దయ్యా. నడవలేని వాళ్ళం కదయ్యా, మేము పెద్ద వయసు వాళ్ళము. అమ్మ, స్టోర్ అతను వచ్చి ఇస్తా అంటున్నాడు. మరి స్టోర్ అతనే హ్యాండిక్యాప్డ్, ఆయన 60 సంవత్సరాలు ఉన్నాయి. మరి స్టోర్ ఆయన ఇచ్చే పరిస్థితి ఉందంటారా లేదంటారా? మేము మటుకు స్టోర్ వాళ్ళం చాలా సార్లు కూడా మాకు తమ్ము పడకపోయినా వాళ్ళని వీళ్ళని కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి చాలా సంవత్సరాలు చేసి మాకు ఏమీ సహాయం చేయలేదయ్యా. బండోళ్ళే నయమయ్యా. ఇంటికి వచ్చి తంబేపించుకుని అన్నీ ఇస్తున్నారు, కందిపప్పు బియ్యం అన్నీ. స్టోర్ వాళ్ళు మాకు ఎన్నిసార్లు అడిగినా సహాయం చేయలేదయ్యా. నేను చాలాసార్లు సహాయం అడిగానయ్యా. మాకు బండే కావాలయ్యా. నేను బతికేదే దీని మీద అయ్యా. నేను పిల్లలు లేదని ఎవరు దిక్కు మొక్కు అంటుందండి అయ్యా. మాలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారయ్యా. సరే అమ్మా.